నమో గురుభ్యో నమ. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణంలో శ్రీ వెంకటరత్న జ్యోతిష్యాలయం మంగమూరు ఎస్ఎన్పాడు మండలం ప్రకాశం జిల్లా బ్రహ్మశ్రీ కృష్ణమోహనానంద స్వామి యోగాపీఠం నుండి ఈరోజు మనము ఈ యొక్క ఉగాది పంచాంగ శ్రవణంలో వృషభ రాశి వారికి సంబంధించిన వార్షిక ఫలితాలు మనము తెలుసుకోబోతున్నాం. ఈ వృషభ రాశిలోకి వచ్చే వారి యొక్క నక్షత్రాలు ఏమేమి ఉంటాయంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ మొత్తం 9 పాదాలు కలిపి మనం వృషభ రాశిగా పరిగణిస్తాము. కనుక ఈ 2025 మార్చి 30 నుండి 2026 మార్చి 18వ తేదీ వరకు ఈ మధ్యకాలాన్ని మనం ఏం చేస్తాము, శ్రీ విశ్వవసునామ సంవత్సరంగా పరిగణిస్తాము. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి జరగబోయే ఫలితాలు వాటి గురించి మనం సంపూర్ణంగా విశ్లేషించుకుందాం. కనుక వృషభ రాశి వారు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫలితాలు విని వాటికి సంబంధించి ఒక గైడెన్స్గా తీసుకొని ముందుకెళ్ళాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరము నిరుద్యోగులకు ఎలా ఉంటుంది, నిరుద్యోగులకు ఎలా ఉంటుందంటే మంచి తెలివితేటలతోటి వారి యొక్క ఏదైతే చదువుకున్నారో ఆ చదువులో పురోగతి, ఆ యొక్క సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని ఈ సంవత్సరం అంటే ఈ మధ్యకాలం ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తే తగిన ఫలితం వస్తుంది. అంటే ఉద్యోగాలు పొందుతారు. అవి గవర్నమెంట్ కావచ్చు, అవి ప్రైవేటివి కావచ్చు, లేదా స్వయం ఉపాధి గురించి వాడు ప్రయత్నం చేసినా కూడా సొంతగా ఫ్యాక్టరీలు కూడా పెట్టుకోగలిగిన యొక్క మంచి యోగకాలంగా ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ ఉంటాయి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. అలాగే వారు చేసే యొక్క ఆ ఉద్యోగ ప్రదేశాల్లో వారికి మంచి గౌరవాలు ఉంటాయి. తర్వాత అధికారుల యొక్క మన్ననలు కూడా పొందుతారు. కాబట్టి ఉద్యోగస్తులకు, నిరుద్యోగస్తులకు ఈ యొక్క శ్రీ విశ్వవసునామ సంవత్సరం మంచి యోగకాలంగా ఉందని మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశి సంబంధించిన రాజకీయ నాయకులకు కూడా మంచి యోగకాలము. వారు ఉన్నతమైన రాజకీయ పదవులు పొందుతారు. అలాగే ఎవరైతే దూరంగా పెట్టబడి ఉన్నారో, ఎవరైతే వారికి అధికార పదవులు అందకుండా ఉన్నాయో వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా అధికార పదవులు పొందుతారు అనేది మనకు ఈ యొక్క శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో తెలుస్తుంది. అలాగే వారికి ఎవరైతే ఇంతకుముందు పోటీగా ఉన్నారో వాళ్ళు కూడా మిత్రులు అవుతారు. వారు కూడా వీరికి సపోర్ట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే అఖండ మెజారిటీతో గెలుపొంది మంచి మంత్రి పదవులు కూడా పొందుతారని చెప్పని మనకు తెలుస్తూ ఉంది. ఇది ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన ఫలితాలు. అలాగే వ్యవసాయదారులకు ఈ సంవత్సరమైన ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో వ్యవసాయము 2 పంటలు కూడా ప్రథమ, ద్వితీయ ఈ 2 పంటల్లో కూడా విశేషమైన దిగుబడులు, అధిక దిగుబడులు పొంది మంచి పంటల్లో లాభాలు పొంది ఆ లాభాలు కూడా విశేషమైన మంచి దిగుబడులతో పాటు అధిక లాభాలు పొంది పూర్వకాలంలో ఉన్న యొక్క నష్టాలని, అప్పులను కూడా తీర్చేసుకొని ఈ యొక్క రైతులు విశేషమైన ఆనందాలతో కూడా వెల్లివిరుస్తూ ఉంటారని మనకి ఈ యొక్క శ్రీ విశ్వవసునామ సంవత్సరం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఎలాంటి సందేహాలకు అవసరం లేకుండా, తావివ్వకుండా మంచిగా మీరు వ్యవసాయం చేసుకోవడానికి ఇది మంచి శుభకాలము, శుభ పరిణామము అని తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత విద్యార్థులు ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా ఉన్నందువలన మంచి తెలివితేటలు, జ్ఞాపక శక్తి, వీరు రాసిన ప్రతి ఒక్క ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ అలాగే తరగతుల ఎగ్జామ్స్లో కానీ మంచి ఉత్తీర్ణత సాధిస్తారు, మంచి ఫలితాలు పొందుతారు, మంచి ర్యాంకులు సాధించి వారికి ఇష్టమైన యొక్క చదువుల్లో ప్రవేశాలను కూడా పొందుతారని మనకు తెలుస్తూ ఉంది. దానికి కారణం ఈ యొక్క శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి వారికి గ్రహాలు అనుకూలించడమే. కాబట్టి విద్యార్థులు కూడా మంచి యోగకాలంగా మనకి కనిపిస్తుంది. అలాగే కళాకారులు ఎవరైతే సినిమా యాక్టర్స్ కానీ, నటులు కానీ, అలాగే గాయకులు కానీ, అలాగే ఎవరైనా సరే కళని ఆశ్రయించిన ఆర్టిస్టులకు కానీ, సంగీత విద్వాంసులకు కానీ వీరందరూ కూడా గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొంది మంచి అవార్డులు పొందుతారు.
మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అలాగే ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఎప్పుడూ లేనటువంటి ఒక గౌరవమైన సముచిత స్థానాన్ని వీళ్ళు పొందుతారని చెప్పని శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనము ఈ స్త్రీలకి ఎలా ఉంటుందంటే ఈ విశ్వవసునామ సంవత్సరం కూడా మంచి యోగకాలము, కుటుంబంలో మంచి గౌరవము, ప్రతి ఒక్కరూ వీరి మీదే ఆధారపడతారు. వీరికి వస్తులాభము, ధనలాభము, కీర్తి లాభం కూడా ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ యొక్క వృషభ రాశిలోకి సంబంధించిన స్త్రీలు ఎలాంటి ఆలోచనతోటి, ఎలాంటి వేరే ఆలోచన పెట్టుకుని కృంగిపోకుండా, ఈ గ్రహాల అనుకూలతతో ఎలాంటి దోషాలు లేకుండా చాలా గొప్పగా వీరు జీవించే కాలం ఉంటుందని చెప్పని ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరం తెలియజేస్తుంది. కాబట్టి ఈ స్త్రీలు వారు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, వారు నడిపే ఫ్యాక్టరీలో కావచ్చు, వారు చేసే పనుల్లో కావచ్చు ప్రముఖంగా ఉంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనం ఏం చేయాలంటే ఈ స్త్రీల యొక్క ముందు బాగా తెలుసుకొని తన భర్త యొక్క మన్ననలు పొందుతారు. అలాగే కుటుంబం తన యొక్క అమ్మవారి పుట్టింటి నుంచి కానీ మెట్టింటి నుంచి కానీ రెండు వైపులా కూడా మంచి అభిమానాన్ని కలిగి వారి యొక్క ఆదరణలు కూడా సొరుగుతారు. కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశికి సంబంధించిన ఎలాంటి గ్రహ దోషాలు లేవు. కాబట్టి నిరభ్యంతరంగా ఏ పనైనా చేసుకున్న విజయం సాధిస్తారని తెలియజేస్తున్నాం. కాబట్టి మీకు ఎవరికన్నా శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025 మార్చి 30 నుండి 2026 మార్చి 18 వరకు మనం చెప్పుకున్న వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలని మీరు ఒకసారి అన్ని గమనించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సందేహ నివృత్తి మీరు చేసుకొని మమ్మల్ని సంప్రదించి మా ఫోన్ నెంబర్ కూడా మీకు ఒకసారి చెప్పుకున్నాం. మరలా మా ఫోన్ నెంబర్ మీకు వినిపిస్తున్నాము 9591945215. ఈ నెంబర్ మీరు ఫోన్ చేసి ఈ యొక్క వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయి దాని మీద మీ యొక్క అభిప్రాయం నిరభ్యంతరంగా తెలియజేయమని మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలాంటి గ్రహ దోషాలు కానీ శాంతులు కానీ అవసరం లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లు మీ బ్రహ్మశ్రీ కృష్ణమోహనానంద స్వామి యోగాపీఠం, మంగమూరు, ప్రకాశం జిల్లా.